బాత్రూంలో చుక్క నీరు లేదు. మరి కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? కోట్ల నిధులున్న గురుకులాల్లో అసలేం జరుగుతోంది? తెర వెనుక పెద్ద స్కామేనా? మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్లోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల ఇప్పుడు భారీ ఆర్థిక అక్రమాల ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకం కింద ఈ మోడల్ స్కూల్కు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన ఈ భారీ నిధులు ఏమయ్యాయన్నదే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కాగితాల్లో కోట్లు, బాత్రూంలో చుక్క నీరు లేదు. ఈ గురుకులంలో గత నెల రోజులుగా నీటి ఇబ్బందులు తట్టుకోలేక గురువారం విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాకు దిగారు. ఉదయం లేస్తే వాష్రూంలకు వెళ్లటానికి కూడా నీళ్లు లేక నరకం చూస్తున్నామని విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఇక్కడి అసలైన వివాదం ఏమిటంటే, పాఠశాలలో నీటి మోటార్ పాడైతే దాన్ని బాగు చేయటానికి నిధులు లేవంటూ విద్యార్థుల నుండి తలా ఒక 10 రూపాయలు వేయటానికి హెచ్ఎం యత్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? పీఎం శ్రీ కింద పాఠశాల ఆధునికీకరణ, నీటి వసతి, పారిశుధ్యం కోసం లక్షలాది రూపాయల గ్రాంట్లు విడుదలవుతున్నా కనీసం ఒక మోటారు రిపేర్ చేయించలేని స్థితిలో పాఠశాల యాజమాన్యం ఉందా? లేక వచ్చిన నిధులను దారి మళ్లించి జేబులు నింపుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రశ్నించిన విద్యార్థులను ఉపాధ్యాయులు వేధించడం చూస్తుంటే ఈ నిధుల వెనుక పెద్ద స్కామే దాగి ఉందని ఆరోపణలు బలంగా చేకూరుస్తోంది. కోట్ల రూపాయలు పీఎం శ్రీ నిధుల ఖర్చులపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న హెచ్ఎం అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నేను 1 మంత్ నుంచి చెప్తున్నాను. ప్రిన్సిపల్ మేడం ఎలా అంటున్నారంటే, మీరే 10 రూపీస్ ఇచ్చిరా కలెక్ట్ చేసి మేము 2 బాత్రూమ్స్ క్లీన్ చేస్తాం, మళ్ళీ 10 రూపీస్ ఇవ్వండి, మళ్ళీ క్లీన్ చేస్తాం అని అంటున్నారు మేడం. అది న్యాయమా మేడం? చెప్పండి మేడం. పెద్దలు చేస్తారు 2 మంత్స్ అవుతుంది మేడం చెప్పి. మేము 1 మంత్ అయింది మేడం. ఇలా ఫస్ట్ మేడం కాలేజ్ వాళ్ళు 1 మంత్ అవుతుందా మేడం? కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు అందరూ వచ్చారు మేడం. మేడం మాకు ఏదో ఒక న్యాయం జరగాలి మేడం. మేము 1 మంత్ నుంచి మేడం న్యూ జాయిన్ చెల్లె వాళ్ళు కూడా వచ్చారు మేడం. ఫస్ట్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేడం. చాలా మంది టీసీ తీసుకొని వెళ్ళిపోయారు మేడం. మొదలు పెడతారు. ఇంకా